షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ ఎక్కువగా మీకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు కాబట్టి 100% బయట మిమ్మల్ని గుర్తుపడతారు, లేదా వాయిస్ లో అయినా సరే గుర్తుపడతారు కదా. మీకు బయట ఏమని అడుగుతుంటారు? గుర్తుపట్టడం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఒక 1 year బ్యాక్ మా ఫాదర్ నాకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చారండి. విజయనగరంలో బ్లైండ్ స్కూల్లో నా బర్త్డేకి వాళ్ళకి చిన్న ట్రీట్లా భోజనంలా పెట్టారనమాట. సో నాకు సడన్గా ఫోన్ చేసి రమ్మన్నారు. వెళ్ళాను. నేను దాని మీద రీల్ కూడా చేశాను, ఉంటుంది. సో పెడుతున్నంతసేపు తినేశారు వాళ్ళు, నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు, అంతా అయిపోయింది. సాయి కిరణ్ అన్నకి చెప్పండి అని అన్నారు. అంతా సాయి కిరణ్ అన్నంత వరకు వినండి అనమాట. సో వాళ్ళు ప్లేట్లు కడుగుతారు కదా, అక్కడ వన్య మాస్టర్ అని సరే నాకు వినబడింది. ఎవరో పిల్లాడు మాట్లాడుతున్నాడు అని. ఏదో వన్య మాస్టర్ అంటున్నావు ఎట్రా, దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగాను నేను. ఫిల్మ్ ఇమోజినియా అన్నాడు. బ్లైండ్ కదరా, నాకు అర్థం కాలే. బ్లైండ్ పీపుల్ కదా, వీళ్ళకి ఎలాగ అసలు ఫిల్మ్ ఇమోజీ గురించి తెలిసిందే అని చెప్పి నేను అనుకుంటే, ప్రతి ఒక్కడికి ఫిల్మ్ ఇమోజీ గురించి తెలుసు. అక్కడ ప్రతి పిల్లాడు విత్ డైలాగ్ లవ్ చెప్పేస్తాడు మీకు. ఇప్పుడుకైనా వెళ్ళి అడగండి, ఫిల్మ్ ఇమోజీ సాయి కిరణ్ అన్న అని అనండి చాలు. నాన్న వినండమ్మా రే, చదవండమ్మా రే అని పాట పాడతారు వాళ్ళు. తెలుసా, వన్య మాస్టర్ అంటే అంత ప్రాణం వాళ్ళకి. మధు క్యారెక్టర్ అన్నా, మహేష్ క్యారెక్టర్ అన్నా అంత ఫాలో అవుతారు. నా మొన్న బర్త్డేకి నేను వెళ్ళాను అనమాట. స్వయంగా వాళ్ళకి ట్రీట్ ఇద్దాం అని చెప్పి వెళ్ళి అక్కడ నీట్గా అంతా చేసి వాళ్ళతో కూర్చొని నేను ఒక ఎపిసోడ్ చూశాను. అప్పు చెప్పేస్తున్నారు వాళ్ళు అక్కడ డైలాగ్స్. నాకే గుర్తుండదు, రాసింది నాకే గుర్తుండదు. ప్రతి డైలాగు ఆడు కూడబడికినట్టుగా చెప్పేయడం నవ్వుకోవడం. అంతకు మించి రికగ్నైజేషన్ నాకేం కావాలండి. రోడ్డు మీద వెళ్ళిన నాకు గుర్తుపెట్టినా పట్టకపోయినా నాకు పెద్ద ఏం ఉండదు. వాడిని చూస్తే చాలు, నన్ను చూసి నాతో ఏదో చేసేయాలని అయితే నాకు కోరిక లేదు. అంటే బ్లైండ్ పీపుల్ కూడా వాళ్ళు విని ఎంజాయ్ చేస్తారు. నా ముఖం కూడా ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. కానీ నా బర్త్డేకి టీం అంతా చిన్న సర్ప్రైజ్ వీడియో చేశారండి. అందులో క్లిప్ ఉంటుంది చూడండి. నేను వెళ్ళి వాళ్ళ ముందు నించోగానే కూర్చొని అని చెప్పి కుర్చీ తెచ్చేస్తున్నారు వాళ్ళు, బ్లైండ్ పీపుల్ అందరూ. వాళ్ళకి అంతా తెలుసు కదా, వాళ్ళ రూములు ఎక్కడ ఉంటాయి. వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళాను నేను. కుర్చీ తెచ్చేసి పర్లేదురా నేను కింద కూర్చుంటానంటే, కూర్చొని నిన్నెవడాపోతాడు అని అన్నట్టు నన్ను కూర్చోమంటున్నారు వాళ్ళు. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నేను, నాకేదో అసలు ఫిల్మ్ ఇమోజీకి అంతకన్నా పెద్ద అవార్డు ఎవరు ఇవ్వలేరు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సూపర్ అండి, సూపర్. సో ఆ రోజు కార్తీక్ అన్నయ్య దగ్గర నుంచి అందరికి అది మర్చిపోలేని ఇదనమాట. ఫర్ ఎవర్ మెమరీ. అది ఎన్ని వచ్చినా కూడా దీనికి మించి ఎవరు ఫిల్మ్ ఇమోజీని పొగడలేరు, ఎవరు దీనికి ఏ అవార్డులు ఇవ్వలేరు. ప్లే బటన్లు ఎన్ని వచ్చినా అంతే ఈ ఆనందం అయితే ఇవ్వలేరండి. సూపర్ అండి. అది నిజంగా ఒక డ్రీమ్. ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. ఎంతవరకు పరిగెట్టినా కూడా ఒక నేమ్ కావాలి, ఒక గుడ్ విల్ ఉండాలి అనేది అది ఆలోచిస్తారు. అది మీరు అక్కడే కొట్టేశారు. 100% అనిపించింది నాకైతే అక్కడ. అంటే మనకి ఒక నిజంగా నేను ఏదైతే మనసు పెట్టి రాశాను ప్రతి ఎపిసోడ్ అలాగే రాశాను. జనాలు ఎంటర్టైన్ అవ్వాలనే రాశాను. సో మనుషులు కాదు, వాళ్ళ మనసుల్లోకి దూరాం మనం. సో అది నాకు మర్చిపోలేను. సూపర్. అండ్ ఫస్ట్ వీడియో మీకు గుర్తే ఉంటుంది కదా, ఫిల్మ్ ఇమోజ్లో మీరు చేసినటువంటి మోజ్తో చేసిన ఫస్ట్ వీడియో ఏంటి? అది రిలీజ్ అయిన తర్వాత మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీది కానీ కార్తీక్ గారిది కానీ? ఫిల్మ్ ఇమోజీ ఛానల్కి అసలు ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఓన్లీ అక్కడ మీరు పక్కన ఉన్న ఆ హెడ్ లాగా ఒకటి ఉంటుంది. సో ఆడు మూవీ రివ్యూస్ చెప్తాడు అనమాట. సారీ కదా, మూవీ రివ్యూస్ చెప్తారనమాట. సో అలాగా ఆ వీడియో పెట్టాం. దానికి అసలు వ్యూసే లేవు. మేమే 10 సార్లు చూసుకుంటే దానికి 100 వ్యూస్ వచ్చాయి. ఈ రోజున ఇలా పెట్టంగానే 1000 కామెంట్లు వచ్చేస్తాయి. నాకు అర్థం కాదు, రే స్పామ్ అనుకుంటారు అలా పెట్టకండి. సో 1000 వ్యూస్ రావేమో కానీ ముందు ఫస్ట్ వ్యూ, ఫస్ట్ లైక్, ఫస్ట్ కామెంట్ అని చెప్పని ఎంతమంది వెయిట్ చేస్తారు తెలుసండి.
ఫిల్మీ మూవీస్కి అసలు నవ్వు మీ వస్తుంటుంది. సబ్స్క్రైబర్స్కి ఎప్పుడైనా ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయడం కానీ వాళ్ళు ఎప్పుడైనా మీతో మాట్లాడడం కానీ మీరు ఎప్పుడైనా లైవ్ చేయడం కానీ జరిగిందా? చాలాసార్లు లైవ్ ఇచ్చాం. అలాగే 2 మిలియన్ వచ్చిన తర్వాత వైజాగ్ మంత్రీస్ హోటల్లో చిన్న మీటప్ కూడా ప్లాన్ చేసాం అనమాట. అది కూడా చాలా బాగా అయింది. కాకపోతే అప్పుడు రిస్ట్రిక్షన్స్తో కోవిడ్ సర్టిఫికేషన్స్ ఉంటే తప్పితే లోపలికి అలౌ చేయొద్దు అన్నంత రిస్ట్రిక్టెడ్గా జరిగింది అనమాట. కానీ చాలా బాగా అయింది అది. సూపర్ అండి. నిజంగానే ఫిల్మీ మోజ్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది. ఫాలోవర్స్ అనండి, ఫ్యాన్స్ వద్దులేండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికి ఫ్యాన్లు కాదండి, అంతే అంటారా? ఫాలోవర్స్ అంతే, మమ్మల్ని ఫాలో అవుతారు. అంటే నిజంగా ఒక వ్యక్తి ఒకప్పుడు సీరియల్స్ కోసం ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఎప్పుడు ఈవినింగ్ 7:30 అవుతుందా లేకపోతే 9:30 అవుతుందా 8:30 అంటే వాళ్ళకంటూ ఒక ఇష్టం. అంటే ఈ మోజీస్ కి ఫ్యాన్స్ ఉన్నారండి, మీకు కాదు. మోజీ ఫ్యాన్స్ నాకంటే నేను ఒప్పుకోనండి. నా రైటింగ్స్ కొన్నారంటే మళ్ళీ ఒప్పుకుంటాను. రైటింగ్ క్రెడిట్స్ అండ్ యూ ఎస్పెషల్లీ బికాజ్ మెయిన్ బేస్మెంట్ మీరు కదా, పిల్లర్ మీరు. ఈ రెండు స్ట్రాంగ్ గా ఉంటేనే ఇంతమంది చూస్తున్నారు. సో మీరు ఒప్పుకోకపోయినా మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా క్రెడిట్ మీదే ఫస్ట్ థింగ్. అండ్ ఫ్యాన్స్ మాత్రం మీరు అనొద్దు అన్నారు కాబట్టి మీ ఫాలోవర్స్, కానీ మోజీస్కి ఫ్యాన్స్. మధు మోజీ అండ్ మహేష్. సో ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా హార్ట్లో నాటుకుపోయింది కంప్లీట్గా. సో ఎక్కువగా చిన్నపిల్లలు మీతో ఏవైనా మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ ఎలా ఉంటాయి? ఏం అడుగుతుంటారు ఎక్కువగా? అంటే కొంతమంది అని మధు ఎప్పుడు రిచ్ అవుతాడని, ఇంకా మిడిల్ క్లాస్లోనే అలా ఉండిపోతాడా, వాళ్ళ నాన్న సంపాదించడా? మరి ఏంటి సంపాదించడా వాళ్ళ నాన్న? ఎప్పుడు రిచ్ అవుతాడు చెప్పండి. బేసిక్గా ఏంటంటే మిడిల్ క్లాస్ అనేది ఒక సైకిల్ అండి, ఒక ఊబిలో పడిపోతారు పేరెంట్స్ కూడా. సో ఆ పూట కట్టడానికే చూస్తారు తప్పితే ఏదో వాళ్ళకి పెట్టుబడులు ఎక్కడమండి ఎదగడానికైనా. ఈ రోజుల్లో పెట్టుబడి లేని ఎవడ ఎదగలడు. అయితే అంటే ఏమీ లేనివాడికి వాడి తెలివితేటలు పెట్టుబడి, ఉన్నోడికి డబ్బే పెట్టుబడి. సో అలాగా ఆ తెలివితేటలు పెట్టే టైం కూడా ఉండదు, ఆ సైకిల్లో పడిపోతారు తల్లిదండ్రులు. సో అందుకని ఇంక రిచ్ చేయనంటారు. ఆడు ఎదిగాక అవుతాడులే నాలాగా. ఓ అంటే రిచ్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. ఏదో ప్లాన్ వేసారు గట్టిగానే. సూపర్. సో మీరు పెట్టిన తర్వాత చాలా నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసాయి యూట్యూబ్లో మోజీస్ దాంతో. సో ఎప్పుడైనా అనిపించిందా ఏంటి ఫేమ్ ఇలా రాగానే ఇప్పుడు ఎదుగుతున్న టైంలో మళ్ళీ ఇలా వేరే వాళ్ళు రావడం మళ్ళీ పెట్టడం? అంటే కొత్తలో డిస్టర్బ్ అయ్యానండి. తర్వాత జనాలే వచ్చి చెప్పడం స్టార్ట్ చేశారు అని మీది వేరని. చాలు ఇంకా మనం పట్టించుకోకర్లేదు, నేను వదిలేసాను ఇంకా. ఓకే. సో ఈ పార్ట్ పక్కన పెడితే మీ మ్యారేజ్, సో ఆల్మోస్ట్ 6 years పీరియడ్లో 1 year అవుతుందా మ్యారేజ్ అయ్యి మీకు? 1.5 years. సో 1.5 yearలో ఐశ్వర్య గారు వచ్చేసారు మీ లైఫ్లో. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. అంటే ఎన్ని ఇయర్స్ లవ్ మీ ఇద్దరిది? మాది దానికి ముందు ఒక 12 years లవ్ అండి. షాక్ అయిపోతున్నారు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు అండి. ఐశ్వర్య సాయి కిరణ్ కదా, అంటే అవి కూడా 2 మోజీస్ వచ్చాయి. తను కామెడీ క్యారెక్టర్ రాస్తుంది. అది మన దగ్గర చేసే రైటరే దుర్గా ప్రసాద్ అని. ఆ అబ్బాయి నా ఎంగేజ్మెంట్కి ఇది చేసి ఇచ్చాడు అనమాట. సూపర్. 12 years లవ్. 12 years తర్వాత ఫైనల్గా ఒక 1 year ఇంట్లో ఒప్పించడానికి పట్టింది. సో ఆ తర్వాత చేసుకున్నాం. 12 years తెలియకుండా ఎలా అండి దాచారు? ఎవరి పని వాళ్ళు చేసుకున్నామండి. కొరటాల శివ గారు మేము ఉంటుంది కదా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి, ప్రపంచం అంతా బాగానే ఉంటుంది అంటారు కదా. అలా మా పని మేము చేసుకున్నాం. నేను అక్కడ హైదరాబాద్లో, తను ఇక్కడ విజయనగరంలో ఉండేది. డిస్టెన్స్ రిలేషన్షిప్. సో ఒక మాట అనుకున్నాం, నేను ఒక దారిలో ఎదుగుదాం అనుకుంటున్నాను. సో అంటే తను సరే అంతా అయ్యాక ఇది అవుదాం అనుకున్నా. సో అలా దైవేచ్ఛ. అంటే ఇంటర్లోనా 10thలోనా స్కూలింగ్ టైంలోనా? ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ప్రపోజల్
ఆఫ్ కోర్స్ మీ సైడ్ నుంచే అది తను నేనంటాను, నేనేమో తను అంటాను. అది ఎలా అది మనకు తేలని clarity ఉంటది విషయం అది. అది ఎప్పటికీ తేలదు. ఎప్పటికీ తెలియదు. ఓకే, సో మొత్తానికైతే 2 ఫ్యామిలీస్ ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది, అంతా హ్యాపీ. అంతా హ్యాపీ. వస్తుంటారా తను ఆఫీస్కి? వస్తుందండి. ఈ రోజు కృష్ణాష్టమి కదా, సో పూజ ఇంటి కృష్ణుడిని ఇక్కడ పెట్టుకుని అక్కడేం చేస్తున్నారు ఆవిడ? అబ్బా గట్టిగా వేసారు. సూపర్. సో ఫైనల్గా చాలా చాలా నచ్చిందండి మాకైతే. ఫిల్మీ మోస్కి లాట్ ఆఫ్ ఫ్యాన్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాన్ నేను. నా ఫేవరెట్ మోసీస్ అండ్ చాలా చాలా బాగుంటుంది. టెక్నికల్గా ఎలాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారా 7.5 అంటే 7 minutes 50 seconds అనేది 7 days వర్క్ జరుగుతుంది 2D ఛానల్. ఇది 3D డైమెన్షన్ లో 5 days పడుతుంది. 5 days పడుతుంది. అది లెంత్ ఎక్కువ ఉంటుంది, ఒక 25-30 minutes అది వచ్చేస్తుంది అనమాట. అది మనం మెమోజీస్ తో కాబట్టి మనం ఎంత స్పీడ్గా యాక్ట్ చేస్తే అంత స్పీడ్గా అయిపోతుంది అది. సో ఇది వచ్చేసి కంప్లీట్ దీనికి ఫ్యూచర్ గట్టిగా ఉందండి 2Dకి వచ్చేసరికి. సో ఇది మనం బయట ఛానల్స్కి వెళ్ళే టెలివిజన్ ఛానల్స్కి వెళ్ళే ఆస్కారం కూడా ఉంది. ఫ్యూచర్లో మన ఓటీటీస్ కూడా ఈ 2 dimensionవి యాక్సెప్ట్ చేస్తారన్నమాట, కార్టూన్స్ టైప్లో. కార్టూన్ టైప్లో దీంతో గేమింగ్ కూడా పెట్టివచ్చండి. నేను ఇప్పుడు చూసానండి, విజయనగరం ఊర్లో ఒక గ్రామాన్ని తీసుకొని మీరు కంప్లీట్గా ఒక వైస్ సిటీ ఒక పబ్జి గేమ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది కదా. అండ్ మనం క్యాండీ క్రష్ గేమ్ ఆడుతుంటాం కదా, అది వెళ్తున్న కొద్దీ మనం చూస్తూ ఉంటే చుట్టూ ఊర్లు చెట్లు ఇవి కనబడతాయి. సబ్వే సర్ఫేస్ చిన్నప్పటి నుండి అందరూ ఆడేది, అది వెళ్తూ ఉంటే మొత్తం ఆ ట్రైన్స్ చెట్లు అన్ని కనబడుతుంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ 3D అనేది యాజ్ ఇట్ ఈస్ దించేశారు. సో మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే లైక్ ఫిలిమ్స్, టెలివిజన్, ఓటీటీస్ ఇలా చేయాలని ఉందా? ఫిలిమ్స్ లో స్క్రిప్ట్ డైరెక్షన్ చేయాలని ఉందా? సో బేసిక్గా చాలా అవకాశాలు వచ్చాయండి మనకి. అంటే ఇందులో డైలాగులు బాగా రాస్తున్నారు అని చెప్పని. సో మన బుచ్చిబాబు గారు ఉన్నారు కదా, బుచ్చిబాబు సానా గారు, అతను పిలిచారు ఈ పెద్దీకి రాయడానికి. సో కాకపోతే 2 మేనేజ్ చేయగలవా అని అడిగిన దగ్గర నాకు అది నేను మేనేజ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ మనం చూసారు మీరు ఎంతమంది ఉన్నారు, ఈ 15 మంది మనల్ని నమ్ముకొని ఉన్నారు. నేను వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటే ఇది దివాలా. సో అందుకోసం ఇంకా అది చిన్న హెల్ప్ చేశాను కానీ చేయలేకపోయాను మొత్తం అంతా. సూపర్. అయితే పెద్దలో ఒక చిన్న ఒక ఫింగర్ అంత అయినా సరే మీది ఉంది, చిన్నది గోరంతా. ఆ గోరంతే కొండంత అవుతుందండి. సో అది విజయనగరం బేస్ మీద తీస్తున్నారు కదా సినిమా. సో నన్ను పిలిచి ఇక్కడవన్నీ కొంచెం ఉపత పదాలు ఎలాంటివి వాడతారు అని చెప్పాను. చాలా అసలు అతను ఉన్న స్థాయికి నాకు అంత మర్యాద ఇవ్వాల్సిన పని లేదు. అతను జెమ్ ఆఫ్ ఏ పర్సన్ అనమాట. సూపర్. సార్ అని పిలుస్తాను. బుచ్చిబాబు గారు మాకు ఆల్మోస్ట్ 2016 టైం నుండి పరిచయం. అతను ఏ స్టేజ్ నుంచి వచ్చారో రంగస్థలం టైంలో నాకు ఇప్పటికీ కూడా చిట్టిబాబు అంటే నిజంగా చెప్తారు కదా సుకుమార్ గారు, చిట్టిబాబు లేనిదే బుచ్చిబాబు లేనిదే చిట్టిబాబు లేడు అని. ఆ క్యారెక్టర్ ని అంత బలంగా బుచ్చిబాబు గారు. అతను మనిషిని చూసేసరికి చాలా రూటెడ్గా ఉంటారండి. అతను అంటే ఏదో కొట్టడానికి వచ్చాడు ఇతను అని తెలిసిపోతుంది అనమాట మనం మనిషిని చూడగానే. అది అంత రూటెడ్గా ఉంటారు అనమాట. కానీ మంచి విజన్ ఉంది అతనికి. అంటే కొంతమంది చూడండి, ఇప్పుడు మీరు ఉప్పిన ఉంది 120 కోట్ల దగ్గర బిజినెస్ చేసింది, ఆ చేసిగానే మనిషిలో తెలియని ఒక పార్ష్నెస్, ఇండస్ట్రీకి తగ్గ మాట్లాడదాం ఇలా ఉంటుంది అనమాట. అతను అలా కాదు, అదే గోదావరి యాసతో మాట్లాడతాడు. అతని దగ్గరికి వెళ్తే అంత రూటెడ్గా ఉంటారు అతను. ట్రూ. అతను అనుకున్నారు ఫస్ట్ ఫిలిమే చేయాలనుకున్నారు, కానీ సెకండ్ ఫిలిం రామ్ చరణ్ గారికి వచ్చింది, థర్డ్ ఫిలిం జూనియర్ ఎన్టీఆర్ గారు. నిజంగా ఆ టైంకి డేట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చేసేస్తారు. అతనికి ఒక విజన్ ఉంది. అతను బిఫోర్ గానే నెక్స్ట్ ఈ హీరో ఆ హీరోతో చేయాలని అనుకున్నారు, అలాగే చేస్తున్నారు. మంచి టాలెంటెడ్ ఉన్న ఇందులో సత్తా ఉండాలి కానీ, రైటింగ్ లో సత్తా ఉండాలి కానీ ఏదైనా సాధ్యం అవుతుంది. సూపర్ హిట్ అంతే. సూపర్ అండి. సో ఆపర్చునిటీస్ వచ్చినా కూడా అదే లాస్ట్ టైం అలా వెళ్ళలేకపోయాను. సో 1-2 సినిమాలకి తర్వాత వచ్చింది కానీ మాకు కుదరలేదు.
సో ఇక్కడ సిరీస్ అది చేయడం వల్ల సో ఇప్పుడు నేనే ఒక కథ రెడీ చేస్తున్నాను. సో ఏంటి మా మోజీస్తో చేయడానికి? కాదండి, లేదు. లైవ్ యాక్షన్లోనే లైవ్ యాక్షన్. నేను కార్తిక్ అని ప్రొడ్యూస్ చేసి తీద్దామని ప్లానింగ్లో ఉంది. ఓ సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మేమైతే you. సక్సెస్ఫుల్గా సో మోజ్ని ఎంత సక్సెస్ చేశారో ఫిలింని కూడా అంతకు మించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఏంటంటే అండి, మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియోకి ఒక 100, మేమే 10 times చూసాం కాబట్టి 100 వ్యూస్ వచ్చాయి అన్నారు. సో అలా 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 ఏ వీడియో యూటర్న్ అందుకుంది? వినాయకుడు వీడియో అండి, ఆబ్వియస్గా వినాయక చవితి వీడియో అక్కడతో ఇంకా దశ తిరిగిపోయిందంటే. బుజ్జి వినాయకుడు ఏదైనా అందుకే ఫస్ట్ ప్రారంభించేటప్పుడే బుజ్జి వినాయకుడితో చేయాలంటారు. సో ఇప్పుడు కూడా మీరు బయట వినాయక చవితి వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు 2Dలో చిన్న సిరీస్, వినాయకుడు సంబంధించిన సిరీస్, 3Dలో ఏదో మన ఫిల్మ్ ఇమోజీలో ఒక సిరీస్. మొత్తానికి ఇన్ని సిరీస్ స్టార్ట్ చేసేసారు వినాయక చవితికి. అంతే. ఈసారి కూడా ఇంకా మంచి యూటర్న్ కి డబుల్ యూటర్న్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే ఇంకొక చిన్న సీక్రెట్ అండి, సో ఫస్ట్ వీడియోకి మీకు వచ్చిన ఫస్ట్ రెవెన్యూ ఎంత? ఇప్పుడు అలానే చెప్పరు కదా రెవెన్యూస్ ఏంటి? అవునవును, బేసిక్గా ఎవరు అడిగినా జనరల్గా చెప్పనండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూస్తున్నారండి. నేను బయటకు వచ్చి నాకు ఇంత రెవెన్యూ వస్తుందని నేను చెప్తే వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఏముంది మనం చేసేద్దాం, మనం కూడా ఇది అయిపోదాం అని ఉంటుంది అనమాట. వాళ్ళు గ్యారంటీగా 1-2 సంవత్సరాలు వేస్ట్ చేసేస్తారండి లైఫ్లోని. ప్రతి ఒక్కడు కష్టం ఎంత ఉందో అదృష్టం కూడా అంతే ఉండాలి కదా. సో అలా అది పట్టించుకోరనమాట. గ్యారంటీగా 1-2 సంవత్సరాలు దీని మీద వేస్ట్ చేసేస్తారు, దీని నుంచి ఏం రాదని అర్థమవుతుంది, తర్వాత చేతులు కాల్చుకున్న వాళ్ళు అవుతారు అన్నమాట. సో అందుకని నేను రెవెన్యూస్ గురించి మాట్లాడాను. ఎందుకంటే మీకు తెలుసు, మీరు యూట్యూబ్లో పెడుతున్నారు కదా, నిలకడ ఉంటుందా యూట్యూబ్ రెవెన్యూకి? లేదు. మరి నిలకడ లేదని మనం ఎలా చెప్తాం? ఈ మధ్య ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యేటప్పటికి రెవెన్యూస్ డ్రాప్ అయిపోతున్నాయి, ఛానల్స్ డ్రాప్ అవుతున్నాయి, అందరూ కోట్లు లాక్స్ లో సంపాదించేస్తారు అనుకుంటారు, కానీ అంత ఎక్కువ రెవెన్యూ అయితే దీనికి ఉండదు. అందులో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇంట్లో వండిన పులిహోరకి గుడిలో పులిహోరకి అంత తేడా ఉంటుంది. ఇంట్లో ఓ రోజు బాగా కుదురుతుంది, ఓ రోజు కుదరదు. యూట్యూబ్ కూడా అంతే అనమాట. అంతే. ఒక వీడియోకి బాగా వస్తే ఒక వీడియోకి సరిగ్గా రావు. అవును అవును, ట్రూ ట్రూ. సో మీది ఫస్ట్ వీడియో రెవెన్యూ? ఫస్ట్ వీడియో రెవెన్యూ 30,000 వచ్చినట్టుందండి. ఫస్ట్ వీడియోకి. సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, స్టార్టింగ్ ఇద్దరితో కార్తిక్ వేశారు, దానికి నీరు పోయడం మీరు స్టార్ట్ చేశారు. మీ దగ్గర నుంచి ఎంతమంది స్టాఫ్ ని ఇప్పటికీ మీ దగ్గర ఈ 6 years లో రన్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ 15 members అండి. ప్రతి ఇయర్ ఒకళ్ళు బయటకు వెళ్తుంటారు, ఒకళ్ళు వస్తుంటారు, అలాగా స్టాఫ్ అయితే మారుతూ ఉంటుంది అనమాట వాళ్ళ దీన్ని బట్టి. సో ఇప్పుడు 15 members ఉన్నారనమాట. ప్రెసెంట్ అయితే 15 members. సో స్టార్టింగ్ నుండి ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు ఎవరైనా? ఉన్నారండి, 4-5. సరైన పిల్లర్స్ లాంటి వాళ్ళు ఎప్పుడూ పక్కన ఉండాలి, తప్పదు కదా. అది సో మహాభారతంలో కృష్ణుడు ఉన్నప్పటికీ పంచపాండవులు లాంటి వాళ్ళు ఉండాలి కదా, అది బేస్మెంట్ అలా ఉంటే. సో అలాగే ఉన్నారు. ఇప్పుడు కార్తిక్ అన్నయ్య మెయిన్, తర్వాత నేను, తర్వాత ఎవరు స్వాతి వదిన, సో వాళ్ళ వైఫ్, మా వైఫ్, నెక్స్ట్ వరుణ్ వేణుమని, నవీన్ వర్మ అని, వరుణ్ నారాయణ అని. సో ఉన్నారు, సరైన వాళ్ళు ఉన్నారు. మనం ఏదంటే అదే. సూపర్. కార్తిక్ గారు రాలేదు ఈ రోజు, అయ్యో వచ్చి ఉంటే బాగుండేది. అతను వైజాగ్ లో అతను చూసుకుంటాడు, ఇక్కడ నేను చూసుకుంటాను. మీరు విజయనగరం ఉన్నారు కదా. సో మరి మోజీ పుట్టింది ఇక్కడే కదా? ఇక్కడే. కార్తిక్ అని ఉండేది వైజాగ్ లో అనమాట. వైజాగ్. ఓకే. సో అక్కడ ఆఫీస్ తను చూసుకుంటాడు, ఇక్కడ ఆఫీస్ నేను చూసుకుంటాను. వెళ్ళి కవర్ చేసేస్తాం అది కూడా. వెళ్ళండి తప్పకుండా. సో మొత్తానికి అయితే ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి. మనకి ఎన్ని కాయిన్స్, ఎన్ని బటన్స్ వచ్చాయండి? ఇప్పుడు ఫిల్మ్ ఇమోజీకి ఒక సిల్వర్ ప్లే బటన్, ఫిల్మ్ ఇమోజీ షార్ట్స్ అని ఇంకోటి ఉందండి మనకి, దానికి ఒకటి. నెక్స్ట్ ఈ రెండింటికి కూడా గోల్డ్ ప్లే బటన్స్ వచ్చాయి. మిడిల్ క్లాస్ మంకీస్ కోట్ వచ్చింది, దానికి కూడా 2 lakhs subscribers వచ్చారు రీసెంట్ గా. మంకీస్ కి ఏంటంటే కేస్టీస్ మంకీస్ దే పెట్టారు. ఆడంటే ఇష్టం మాకు కూడా, మీకు ఎలాగ ఇష్టం మాకు అలాగే. సో అంటే ఈ థాట్ ఎలా వచ్చింది మంకీని పెడదాము?
అది ఇది చాలాసార్లు చెప్పాను ఇది. అంటే చిన్నప్పుడు వేసే వేషాలను ఏమంటాం, కోతి కోతి వేషాలు వేషాలు అంటాం. ఏంట్రా సో కోతినే పెట్టాం. సో అందుకని కోతిని పెట్టేసారు. అది. సూపర్ అండి, ఎక్సలెంట్. సో చాలా చాలా బాగుంది. అండ్ టెక్నికల్గా కూడా అంటే మరి మేము అవి తెలుసుకోకూడదు. మీరు ఏ యాప్ని యూజ్ చేస్తున్నారు, ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు, ఏ అప్లికేషన్స్ని యూజ్ చేస్తున్నారు అని మేము అది చెప్పరు, రివీల్ చేయరు కాబట్టి. సో మొత్తానికి ఎంప్లాయీస్ అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటూ మంచి మంచి పిల్లర్స్ కూడా ఉన్నారు. ఇంకా మీ నెక్స్ట్ ఫిలిం ఏదైతే అనుకుంటున్నారో అది కూడా 100,000% మంచి సక్సెస్ రేట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఐడ్రీమ్ తరపు నుంచి, మా మోజీ గైడ్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఐడ్రీమ్ మీడియాకి. ఎప్పటి నుంచో ఆ వీడియోస్ చూస్తూనే చాలా నాలెడ్జ్ వచ్చింది. సో ప్రతి సెగ్మెంట్ని కవర్ చేస్తారు ఐడ్రీమ్. చాలా సరైన ఇంటర్వ్యూస్ ఉంటాయి అందులో. మాకు ఒక్కసారి మా మహేష్ గడ్ వాయిస్ లో చెప్పొచ్చు కదా మా ఐడ్రీమ్ గురించి. మధు ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చిన్నప్పటి నుంచి ఐడ్రీమ్ వీడియోస్ చూస్తూనే పెరిగాం అనమాట. ఈరోజు ఐడ్రీమ్ వాళ్ళే నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు. సూపర్, అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చవితి శుభాకాంక్షలు కూడా చెప్పేయండి అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అండ్ నిజంగానే వినాయక చవితి వీడియో అనేది చాలా బ్లాక్ బాస్టర్ మూవీలో. ఎవ్రీ ఇయర్ కూడా సిరీస్ కానీ ఆ స్టోరీస్ కానీ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి మీ దాంట్లో. అండ్ ఈ 2025లో కూడా ఈ వినాయక చవితికి సంబంధించిన మోజీస్తో చేస్తున్నటువంటి సిరీస్ అన్నీ కూడా సూపర్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.